హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి స్టార్టర్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. వెజ్ క్యాబేజ్ మంచూరియన్ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. అలాగే మనం రెస్టారెంట్స్కి వెళ్ళగానే ఫస్ట్గా ఆర్డర్ చేసే డిష్ మంచూరియనే. కాబట్టి సేమ్ రెస్టారెంట్ టేస్ట్తోనే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్యాబేజ్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి, లేదా మీరు తురిమేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. నేనైతే ఇక్కడ సన్నగా చాప్ చేస్తున్నానండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. వీలైనంత వరకు సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ క్యారెట్ని కూడా ఈ విధంగా తురిమేసుకున్నాను అనమాట. క్యారెట్ని ఈ విధంగా తురిమేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోనే మనం ముందుగా క్యాబేజ్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కప్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తున్నానండి. నాకు టోటల్గా క్యాబేజ్ వచ్చేసి 2 కప్స్ అయ్యాయి అన్నమాట ఈ కప్తో. నెక్స్ట్ క్యారెట్ని కూడా తీసుకుంటున్నాను. క్యారెట్ తురుము వచ్చేసి ఈ కప్తో 1 కప్ తీసుకున్నానండి. ఇక్కడ మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఏం లేదు, మీకు నచ్చినట్లు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారం వచ్చేసి మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే పిల్లలు తినరని చెప్పేసి లైట్గానే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఈ స్టేజ్లోనే మీకు నచ్చితే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే యాడ్ చేయట్లేదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి క్యాబేజ్ ఇంకా క్యారెట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. కాబట్టి వీటన్నిటిని కూడా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మనకి వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 కప్పు మైదా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఇంకో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు అనమాట. మనం క్యాబేజ్ ఇంకా క్యారెట్ నుంచి వాటరే సరిపోతుందండి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మీకు పిండి ఇంకేమైనా కొద్దిగా లూజ్గా ఉన్నట్లయితే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను కదా, సరిపోయిందండి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. మనకి ఇలా బాల్ చేసుకుంటే కరెక్ట్గా బాల్ షేప్ రావాలన్నమాట. అలా ఉంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్లు. ఈ స్టేజ్లో మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మంచూరియన్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న బాల్ షేప్ సైజులో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయండి. మనం ఇలా క్యాబేజ్ ఇంకా క్యారెట్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైం ఉండకూడదండి, వెంటనే చేసేసుకోవాలి. మనకి టైం గ్యాప్ ఇస్తే కనుక ఇంకా వాటర్ రిలీజ్ అయ్యి పిండి అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి మిక్స్ చేసుకోగానే వెంటనే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను బాల్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 1 బై 1 యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి యాడ్ చేయకుండా స్లోగా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి యాడ్ చేస్తే కనుక అంటుకుపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా సపరేట్గా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఆయిల్లో యాడ్ చేయగానే వెంటనే టర్న్ చేయకూడదు. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వగానే ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మనం ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే కనుక పైనంతా కలర్ వచ్చేస్తాయి, లోపలనే పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన మంచూరియన్ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటేనే మనకి లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇదే విధంగా 1 బై 1 యాడ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దానిలోనే సన్నగా చాప్ చేసిన ఆనియన్ ఒక 1/2 కప్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు నచ్చితే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మా పిల్లలు గార్లిక్ తినరని నేనైతే యాడ్ చేయట్లేదు. అలాగే
గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం సాసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇలా ఒక 3 to 4 minutes ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేశాను. ఇంకా పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 tablespoon టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి. మనకి మంచూరియన్ అంటేనే సాసెస్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ దీనిలోనే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1 teaspoon కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక 2 tablespoons వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని మనం ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న సాసెస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి మంచూరియన్ అనేది గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. మీకు ఈ విధంగా థిక్గా ఉంటే ఇంకో 2 tablespoons వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా రాగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ అన్నిటిని కూడా సాసెస్లోకి యాడ్ చేసుకొని టాస్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలంటే కనుక మనం కార్న్ఫ్లోర్ని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే కొంచెం డ్రైగానే చేస్తున్నాను. ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు గ్రేవీగా కావాలనుకుంటే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కదా, అక్కడ ఇంకొంచెం కార్న్ఫ్లోర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ లాగా వస్తుందన్నమాట. మీకు వెట్గా కావాలంటే అలా ట్రై చేయొచ్చండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ వెజ్ క్యాబేజ్ మంచూరియా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.